పాపం లోకేష్ కనకరాజు గారు ట్రై చేస్తానే ఉన్నాడు చెప్పడానికి అందరికి, అరే బాబు ఇది ఎల్సీయూ కాదురా బాబు, మీరు అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దురా బాబు, నార్మల్గా వచ్చి మూవీ చూడండి అని పాపం ఎక్కడ మైక్ దొరికినా చెప్తానే ఉన్నాడు. మనం వినిపించుకోం కదా. కూలీ మూవీ రివ్యూ. విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్, విపరీతమైన యాంటిసిపేషను, ఎల్సీయూకి కనెక్టివిటీ ఉంటుందా లేదా, ఇన్ని యాంటిసిపేషన్స్లో నేనైతే ఒక 10% ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. ఈ మూవీ మన విక్రమ్ మూవీ లేదా లియో అంతైనా రీచ్ అవుతుందేమో అని నేనైతే 10% మాత్రమే పెట్టుకున్నా. చెప్పాలంటే ఆ 10% కూడా రీచ్ అవ్వలేదని అనుకోవాలి. అండ్ మీరు కూలీ మూవీని చూడడానికి ప్లాన్ చేస్తుంటే విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ మీరు టికెట్ బుక్ చేసుకోండి. విత్ జీరో ఎక్స్పెక్టేషన్ థియేటర్కి వెళ్ళి కూర్చోండి. ఎందుకంటే 1% మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా కూడా మీరు డిసప్పాయింట్ అవుతారు. ఏంట్రా లోకేష్ కనకరాజ్ బాగా తీయలేదా, పెద్ద డైరెక్టర్ కదా, ఇన్ని సినిమాలు హిట్లు తీసాడు కదా, తీసినవన్నీ హిట్లే కదా, బాగలేదా అంటారా? బాగలేదని చెప్పట్లేదు, కాకపోతే అబవ్ యావరేజ్ ఫిలిం అనమాట. అంటే ఈ సినిమా ఎందుకు తీశారు ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు. అసలు ఏంటి స్టోరీ ఏంటి, అదేంటి, శృతి హాసన్ ఎవరు, రజనీకాంత్ ఎవరు, అసలు ఇన్ని క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారా అంటే చేసుకోలేదనే చెప్పాలి. సరే మూవీ బాగలేదు, నువ్వు పెట్టుకున్న 10% ఎక్స్పెక్టేషన్ కూడా రీచ్ అవ్వలేదు అంటున్నావు కదా, మరి అబవ్ యావరేజ్ అంటున్నావు, ఏంది ఏమైనా బాగున్నాయి అంటే రజనీకాంత్ గారు ఈ ఏజ్ లో ఆయన చేసిన డాన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, ఫైట్స్ కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే రజనీకాంత్ గారికి. ఎందుకంటే 30 years రాగానే మనమే కోల్పడిపోతాం. నేనైతే అసలు లేవలేను. అలాంటిది ఆ వయసులో రజనీకాంత్ గారు ఈ లెవెల్ ఫైట్స్ అండ్ యాక్షన్ సీన్స్, లేకపోతే అసలు ఇంత చేస్తున్నారు అంటే, బయటకు వచ్చి తిరిగి సినిమాలు చేస్తున్నారు అంటేనే ఆయనకి దండం పెట్టచ్చు. ఓన్లీ సోల్ రీజన్ ఏంటి ఈ మూవీని అబవ్ యావరేజ్ చేయడానికంటే రజనీకాంత్ గారు స్టైల్ కావాలా ఉంది, రజనీకాంత్ గారి యాక్షన్ సీన్స్ కావాలా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ కావాలా ఉంది, రజనీకాంత్ గారి మూవీలో మీరు చూడాలనుకునే ప్రతి ఫ్యాక్టర్ ఉంది. లేనిది ఏదైనా ఉంది అంటే అది స్టోరీనే. హే ఫోక్స్, ఎలా ఉన్నారు? బాగానే ఉంటారు. మీరు మూవీ గురించి మాట్లాడుకుందాం, కానీ దానికంటే ముందు ఈ ఫేస్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా స్టోరీ అండ్ స్క్రిప్ట్ విషయానికి వస్తే, లోకేష్ కనకరాజ్ గారు ఏమనుకున్నారంటే, అరే మనం ఎల్సీయూలోనే ఉండిపోయాం, ఎల్సీయూకి 3 మూవీస్ కనెక్ట్ చేసాం, ఇంకా అంతా ఎల్సీయూ మీద వెళ్తే బాగుండదేమో అని ఆయన అనుకున్నారేమో, మరి నాకైతే తెలీదు. అందుకని ఈ స్టోరీ రాసుకున్నట్టయితే నాకు అనిపించింది. స్టోరీ ఏం లేదు, తప్పు స్టోరీ ఏం లేదు, అందుకని ఈ సినిమా గురించి రాసుకున్నారేమో అనిపించింది నాకైతే. అండ్ నాగార్జున గారు ఆడియో రిలీజ్లో చెప్పినట్టు రజనీకాంత్ గారు ఈ మూవీ ఎలా ఒప్పుకున్నారు అని అడిగిన క్వశ్చన్ నాకైతే కరెక్ట్గానే అనిపించింది. మిగతా వాళ్ళందరూ రజనీకాంత్ గారిని చూసే జాయిన్ అయ్యారు ప్రాజెక్ట్లోకి. సో రజనీకాంత్ గారు ఈ స్టోరీని ఎలా ఒప్పుకున్నారు అనేదే మ్యాటర్. మరి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఎక్కువ ఉంటే, అక్కడ ఏమైనా ఎక్కువ చూపించుంటే, రజనీకాంత్ గారు ఏదో సాధించారు అన్నట్టు చూపించుంటే ప్రజెంట్ టైంలో ఇంపాక్ట్ పడి ఉండేదేమో. అది ఏం చూపించలేదు. ఏదో ఒక సీన్లో హీరోయిక్గా ఏదో ఫైట్ ఉంటుంది, ఒకరిని చంపేస్తాడు, తర్వాత 30 years అండర్ గ్రౌండ్, అంతకు మించి ఇంకేముండదు. ఆ 30 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్లో నేను ఇంకా ఏదో భాష లెవెల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఏమో అని ఆలోచించుకున్నా. సరే, అది కూడా నేను పెట్టుకున్న 10% ఎక్స్పెక్టేషన్లు మాత్రమే, ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. అది కూడా రీచ్ అవ్వలేదు. లోకేష్ కనకరాజు గారు ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఫస్ట్ టైం నా నోట్లోంచి ఈ మాట రావడం. లోకేష్ కనకరాజు గారు ఫెయిల్ అవుతారని నేనైతే అనుకోలేదు. లోకేష్ కనకరాజు గారు ఈ మూవీ ఎల్సీయూ మూవీస్ కంటే ముందే తీసుంటే హిట్ అయి ఉండేదేమో. ఎల్సీయూ మూవీస్ తీసి ఆయన ఒక స్టాండర్డ్ సెట్ చేశాడు. ఆ స్టాండర్డ్ని ఆయన సెట్ చేసిన స్టాండర్డ్ని ఆయన రీచ్ అవ్వకపోతే ఆడియన్స్గా నేను బాగలేదని చెప్పడం నా తప్పు కాదు, అది లోకీ గారు తప్పే. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, నాకైతే డైరెక్షన్ ఇప్పుడు లోకీ గారు వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వెల్ రికగ్నైజ్డ్ డైరెక్టర్ కాబట్టి ఆయన స్టైల్ అయితే నాకు కనిపించలేదు. ఆయన స్టైల్లో మూవీ తీయనే లేదు. ఎందుకంటే మీరు లియో చూడండి, విక్రమ్ చూడండి, ఆయన స్టైల్ కనిపిస్తుంది. ఇది లోకేష్ కనకరాజ్ గారి ఫిలిం అని మీరు గుర్తుపట్టగలరు. డైరెక్టర్ ఎవరో చెప్పకపోయినా అంటే ఆయన సినిమాలు చూసుండేవాళ్ళు. కానీ ఈ మూవీని ఆయనే డైరెక్ట్ చేశారనడానికి కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే ఆయన మార్క్ నాకైతే ఎక్కడ కనిపించలేదు, టైటిల్ కార్డులో తప్ప. రజనీకాంత్ గారి టైటిల్ కార్డులో తప్ప ఆయన మార్క్ నాకు మూవీ మొత్తంలో ఎక్కడ కనిపించలేదు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. రజనీకాంత్ గారి బీభత్సమైన ఫ్యాన్ అంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి మూవీని. ఒక కామన్ ఆడియన్, ఒక రెగ్యులర్ ఆడియన్ అయితే మీరు వెరీ లెస్ ఎక్స్పెక్టేషన్, 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్లాల్సిందే. నెక్స్ట్, ఆమీర్ ఖాన్ గారు మూవీలో ఉన్నారు అని చెప్పి రివీల్ చేయకుండా ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే రివీల్ చేయకుండా ఉండి లాస్ట్లో ఆయన క్లైమాక్స్లోనే వస్తారు, అది అందరికీ తెలిసిందే. చూపించకపోతే ఆ విక్రమ్ మూవీని మళ్ళీ అదే సీన్ రీక్రియేట్ చేశారేమో అనిపిస్తుందేమో అనుకున్నారేమో, అందుకని ముందే రివీల్ చేసేసారు. అనిపించినా పర్లేదు, అది కూడా మీ మూవీనే కదా సార్,
లోకేష్ కనగరాజు గారు అలాగే తీసినా కూడా ఎవరు క్వశ్చన్ మార్క్ చేసేవాళ్ళు కాదు. ఆమీర్ ఖాన్ గారిని సర్ప్రైజ్ ఫ్యాక్టర్ లాగా పెట్టుండాల్సింది. మూవీలో జీరో సర్ప్రైజెస్. ఆమీర్ ఖాన్ గారినైనా కొంచెం సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా తీసుకొచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఉపేంద్ర గారి గురించి. ఉపేంద్ర గారిని చాలా అండర్ యూటిలైజ్ చేసుకున్నారేమో అనిపించింది. అంటే మూవీ స్టార్టింగ్ నుంచి దాచిపెట్టి ఆయన కూడా లాస్ట్లో ప్రీ క్లైమాక్స్లో రివీల్ చేయడం అనేది నాకైతే అంత అనిపించలేదు. ఎందుకంటే యాక్టర్ని పెట్టుకున్నప్పుడు ఆయన ఫుల్ పొటెన్షియల్ వాడుకోండి, అలా అవసరం లేదు, అంత పొటెన్షియల్ మాకు అవసరం లేదన్నప్పుడు ఆ యాక్టర్ని తీసుకురావడం ఎందుకు అని నాకు అనిపించింది. వేరే ఎవరినైనా పెట్టుకొని ఉండొచ్చు కదా. సో ఏంటంటే పాన్ ఇండియా మూవీ తీస్తున్నాం, కర్ణాటక నుంచి ఒకళ్ళు కావాలి కాబట్టి పెట్టుకున్నట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ షౌబిన్ సాహిర్ గారు నిజంగా ఎవరినైనా వాడుకున్నారు ఈ మూవీలో అంటే, ఇంత స్టార్ కాస్టింగ్లో వాడుకున్నారు అంటే అది షౌబిన్ గారినే. ఎందుకంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన ఉంటారు, ఎండింగ్ కూడా ఆయన సీన్తోనే క్లోజ్ అవుతుంది. యాక్టింగ్ వైజ్ చింపవతలు పడేశారు షౌబిన్ గారు. పర్ఫెక్ట్ యాక్టర్ అనిపించారు, చాలా బాగా చేశారు. అండ్ ఇంకా ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది మన కింగ్ నాగార్జున గారి గురించి. నిజంగా అంటే నాగార్జున గారు ఈ రోల్ ఒప్పుకున్నందుకు ఆయన్ని పొగట్టడంలో తప్పలేదు. ఎందుకంటే పాయింట్ నెంబర్ 1, రోల్కి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఎడిటింగ్లో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో, సినిమాటోగ్రఫీలో క్రియేట్ చేయడానికి ట్రై చేశారు తప్ప ఆ క్యారెక్టర్కి వెయిటేజ్ ఏం లేదు. ఏదో ఉందంటారు, లేదంటారు, అసలు ఏం అర్థం కాదు. సో ఓన్లీ ఎడిటింగ్లో ఆయన లేపారే తప్ప క్యారెక్టర్కి అయితే వెయిటేజ్ లేదని అనిపించింది. నాగార్జున గారు ప్యూర్లీ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ రజనీకాంత్ గారే ఈ మూవీ చేసినట్టు అనిపించింది. శృతి హాసన్ గారు అయితే ఉన్నంతలో ఓకే బాగానే చేశారు. ఆమె రెగ్యులర్ యాక్టింగ్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ ఉపయోగించారని అనిపించింది. అండ్ రెబ్బా జాన్ మన సామాజ వర్గం హీరోయిన్, అసలు ఆమె ఎందుకు ఉందో ఆమెకే తెలియదు మూవీలో. అండ్ ఇంకా మనం మాట్లాడుకోవాలంట ఇప్పుడు ఈ స్టోరీ గురించి. మూవీ ఓపెన్ చేసేటప్పుడు ఏందేందో చెప్తారు, అదంటారు, ఇదంటారు. ఫస్ట్ గోల్డ్ బిజినెస్ అంటారు, లేదు గోల్డ్ వాచెస్ అంటారు, తర్వాత ఇంకోటి ఏదో చెప్తారు. అసలు మొత్తానికి లోపల ఏం జరుగుతుంది, అసలు దాని ఇంపాక్ట్ఫుల్లా కాదా అనేదైతే వదిలేశారు. అంటే 30 years బ్యాక్ జరిగిన స్టోరీని ఇప్పుడు స్టోరీకి రిలేట్ చేయడం ఏంటి అంటే, కూలీ యూనియన్ లీడర్ అంత పవర్ఫుల్లా, లేదా అంత పవర్ఫుల్ ఎలా అయ్యాడు, లేదా ఈ 30 yearsలో ఏమన్నా పాపులారిటీని గెయిన్ చేశాడా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకున్నాడా, లేకపోతే పెద్ద అయ్యాడా, డబ్బులు సంపాదించాడంటే లేదు. కాకపోతే అందరు రెస్పెక్ట్ ఇస్తారు. కూలీ యూనియన్ లీడర్ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిపోతారు. ఎందుకు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి మళ్ళీ అందరు లేపడం ఏంటి అనేదే పాయింట్ నాకు అర్థం అయితే కాలేదు. ప్యూర్లీ అండర్ రిటర్న్ స్టోరీ. పాపం లోకేష్ కనగరాజు గారు ట్రై చేస్తానే ఉన్నాడు చెప్పడానికి అందరికి, అరే బాబు ఇది ఎల్సీయూ కాదురా బాబు, మీరు అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దురా బాబు, నార్మల్గా వచ్చి మూవీ చూడండి రా అని పాపం ఎక్కడ మైకి దొరికినా చెప్తానే ఉన్నాడు. మనం వినిపించుకోం కదా. రజనీకాంత్ గారితో ఏదో ఒక మూవీ తీయాలని తీసినట్టుంది తప్ప మూవీ తీయడానికి పర్పస్ అయితే నాకు కనిపించలేదు. మ్యూజిక్ అండ్ సౌండ్ విషయానికి వస్తే పవర్ హౌస్ సాంగ్ కానీ, లేకపోతే మోనికా సాంగ్ కానీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్, ఎంత వైరల్ అయిందో. మోనికా సాంగ్ అసలు సినిమాలో ఎందుకుందో తెలియదు. పవర్ హౌస్ సాంగ్ని వెరీ అండర్ యూటిలైజ్డ్ అనిపించింది. ఇంకా పొటెన్షియల్ ఉంది దానికి, ఇంకా ఎక్కువ చోట్ల యూజ్ చేసుకుని ఉండొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కూడా ఇంకా బాగా కొట్టుండొచ్చు. లాస్ట్ కింగ్డమ్ మూవీకి కూడా అలానే అనిపించింది నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో. అండ్ కూలీ మూవీకి కూడా అలాగే అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెరీ పోర్లీ డన్ అనిపించింది. మీరు సినిమా చూసుంటే మీకు ఏమైనా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాలంటే 30 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్లో డీఏజింగ్ అది కొంచెం బాగానే అనిపించింది. మరి వర్స్ట్గా ఇది అనిపించలేదు మన ఆచార్య సినిమాలో లాగా. ఆడియన్స్ రియాక్షన్ గురించి మాట్లాడాలంటే, రజనీకాంత్ గారి సినిమాకి వచ్చి థియేటర్లో కూర్చొని ప్రతి 10 నిమిషాలు అరవకుండా చూసిన సినిమా ఇదే. పాపం అరవడానికి పాపం అందరు రెడీగా ఉన్నారు, అరుద్దాం అని. టైటిల్ కార్డ్ అప్పుడు రజనీకాంత్ గారి పేరు వచ్చినప్పుడు అరిచారు తప్ప పాపం తర్వాత లోకేష్ కనగరాజు గారు వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇవ్వాలి అరవడానికి. ఎంటర్టైన్మెంట్ వాల్యూ అంటే ఈ మూవీకి ప్యూర్గా రజనీకాంత్ గారే. మిగతా వాళ్ళందరూ అండర్ యూటిలైజ్డ్. మేబీ ఇంకేమైనా చూడొచ్చు అంటే షోబిన్ సాహిర్ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ స్క్రీన్ టైం కూడా అయింది చాలా ఎక్కువ. నా పర్సనల్ ఒపీనియన్ అయితే, నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ అయితే మూవీ రీచ్ అవ్వలేదు అనిపించింది. అంటే నేను చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను, అయినా కూడా ఆ ఎక్స్పెక్టేషన్ కూడా మూవీ రీచ్ అవ్వలేదు. నేను ఈ మూవీని ఎవరికైనా రికమెండ్ చేస్తాను, అందరూ వెళ్ళి చూడండి. మరీ రక్తపాతాలు కూడా ఏం లేవు. ఏ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా పర్లేదు. 15 years అబౌవ్ ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. ఖచ్చితంగా వెళ్ళి చూడాలంటే లేదు, వెయిట్ చేయండి, ఎప్పుడైనా వెళ్ళి చూడండి. అంతకుమించి పనులు ఆపుకొని వెళ్ళి చూడాల్సినంత సినిమా అయితే కాదని నాకు అనిపించింది. సో ఇది ఫోక్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.